ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ లైవ్లో సైకోమెట్రీకి సంబంధించిన 10 క్వశ్చన్స్ ఎలా ఇచ్చారో చూసేద్దామండి. సో ఎవ్వరు కూడా స్కిప్ చేయొద్దు. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే క్లారిటీ వస్తుంది. అంటే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయో తెలుస్తుంది అనమాట. సో ఇదంతా కూడా లైవ్లో అయితే చూడొచ్చు. ఎవ్వరు కూడా స్కిప్ చేయొద్దు. అండ్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. మీకోసం ఎంత ఎఫర్ట్స్ పెట్టి లైవ్లో క్వశ్చన్స్ అయితే చూపించేస్తున్నాను అనమాట. సో తప్పకుండా లైక్ చేసి అలాగే పక్కనున్న హైప్ పాయింట్స్ ఇచ్చి అయితే వీడియో చూసేయండి. సో ఆల్రెడీ నిన్న లాస్ట్ వీడియోలో ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ సంబంధించిన 10 క్వశ్చన్స్ అయితే పెట్టాను కదా. సో అది ఎవరైతే చూడలేదో కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, చూసేయండి. సో ఇక్కడ మనకి రైట్ సైడ్ చూడండి క్వశ్చన్స్ నావిగేటర్ అని ఉంది. ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, సైకోమెట్రిక్, టెక్నికల్ అని ఇచ్చేసి మనకు ఆ లైన్ ఫిల్ అయ్యే వరకు అంటే సో ఒక్కొక్క టాపిక్ వచ్చేసరికి 10 క్వశ్చన్స్, సైకోమెట్రిక్ సంబంధించిన 10 క్వశ్చన్స్, టెక్నికల్కి సంబంధించిన 20 క్వశ్చన్స్. సో ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ సంబంధించిన 10 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి అలా గ్రీన్ కలర్ లైన్ అయితే వచ్చేస్తుంది. సో నెక్స్ట్ బ్లూ కలర్ లైన్ అంటే సైకోమెట్రిక్. ఇది కూడా 10 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్రీన్ కలర్ సిగ్నల్ వచ్చేస్తుంది. సో ఆ 10 క్వశ్చన్స్ ఏమేమిటో చూసేద్దాం. ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పాను సైకోమెట్రీకి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా అడుగుతారు ఏంటని. సో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారనమాట. లైవ్లోనే చూసేయచ్చు, చూడండి. ఇక్కడ నేను చెప్పాను ఎప్పుడైనా సరే క్వశ్చన్ ఇచ్చినప్పుడు సో మనమే అక్కడ ఉన్నాం, మన యొక్క ఆలోచన, మన యొక్క థింకింగ్ ఎలా ఉంటుంది అంటే మనం ఇచ్చిన ఆప్షన్స్లో పాజిటివ్ ఆప్షన్ని మనం చూస్ చేసుకోవాలి. సైకోమెట్రిక్ క్వశ్చన్స్ అంటేనే అవన్నమాట. పాజిటివ్ ఆప్షన్స్ ఏమున్నాయో మనం కరెక్ట్గా చూస్ చేసుకోవాలి. ఇందులో ఒక్కోసారి మనకి టూ ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఉండొచ్చు. అవి కూడా ఏంటో మనం కరెక్ట్గా చూసి ఆన్సర్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, కొంచెం క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. ఏ కొలీగ్ ఈజ్ విజిబిలిటీ అప్సెట్ ఆఫ్టర్ రిసీవింగ్ క్రిటికల్ ఫీడ్బ్యాక్, హౌ డూ యూ రెస్పాండ్? మీరు ఎలా రెస్పాండ్ అవుతారు అంటున్నారు. సో ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది బెటర్ ఆప్షన్ ఉందో, ఏది పాజిటివ్ ఆప్షన్ ఉందో చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకుంటే అంటే ఒక కొలీగ్ అన్నది అప్సెట్ అవ్వడం, తర్వాత మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు చూడండి. ఆఫీసర్ టు టాక్ ప్రైవేట్లీ అంటే ప్రైవేట్గా కొంచెం మాట్లాడి తనతో మాట్లాడి ఆ సొల్యూషన్ గట్ట మనం కొంచెం హెల్ప్ చేయడం. జస్ట్ మనం పాజిటివ్ ఆప్షన్ ఏముంది అన్నది చూస్ చేసుకోవాలి. సో ఆప్షన్పై క్లిక్ చేసి నెక్స్ట్ క్వశ్చన్ అని కింద కనిపిస్తుంది చూసారు కదా. ఒకవేళ మీరు ప్రీవియస్ క్వశ్చన్ చూడాలనుకుంటే ప్రీవియస్ క్వశ్చన్ ఆప్షన్పై క్లిక్ చేస్తే సో 10th క్వశ్చన్ అంటే మనకి ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ సంబంధించిన 10 క్వశ్చన్స్ కూడా చూడొచ్చు అనమాట. అంటే మనం ఏదన్నా ఆప్షన్ చేంజ్ చేసుకోవాలన్నా సంథింగ్ ఏదైనా సరే ప్రీవియస్ క్వశ్చన్ ముందు క్వశ్చన్ చూడాలన్నా చూడొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్పై క్లిక్ చేస్తే నెక్స్ట్ 12th క్వశ్చన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. డ్యూరింగ్ ఏ హై స్టేక్స్ ప్రెజెంటేషన్ ఏ టెక్నికల్ ఇష్యూ ఇంటర్ప్యూట్స్ యువర్ స్లైడ్ డెక్, సో వాట్ ఈస్ ద బెస్ట్ ఇమీడియట్ రియాక్షన్? మీ యొక్క బెస్ట్ అప్పటికప్పుడు రియాక్షన్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నారనమాట. సో ఓకే, కంటిన్యూ స్పీకింగ్ కాన్ఫిడెంట్లీ వితౌట్ ద స్లైడ్స్ అండ్ కవర్ కీ పాయింట్స్ వెర్బ్లీ. సో అంటే ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. సో ఇక్కడ పెట్టిన ఆప్షన్స్ అన్నీ కూడా ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా కరెక్ట్గా చూస్ చేసుకోండి. అంటే మనకి ఇచ్చిన 4 ఆప్షన్లో బెటర్ ఆప్షన్ అండ్ పాజిటివ్ ఆప్షన్ ఏది ఉందో చెక్ చేసుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. సో ఆప్షన్ ఏ మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఇదంతా కూడా మనం మౌస్తో క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది అనమాట. చాలామంది అంటున్నారు మాకు కంప్యూటర్ రాదు, కంప్యూటర్లో ఎగ్జామ్ అంటే ఎలా రాయాలి ఏంటి అని చాలామంది భయపడుతున్నారు అనమాట. సో పెద్ద ఏమి ఉండదండి, జస్ట్ మౌస్లో మనం క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. సో మౌస్తో ఆపరేట్ చేయడం వస్తే సరిపోతుంది. అది కూడా చాలా సింపుల్. జస్ట్ ఆ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళడం, ఆప్షన్ దగ్గరికి వెళ్ళడం, ఆప్షన్పై క్లిక్ చేయడం, నెక్స్ట్ క్వశ్చన్ అని క్లిక్ చేయడం. సో ఇదే అనమాట సింపుల్ ప్రాసెస్. సో ప్రతి ఒక్కటి కూడా మనకి సచివాలయం స్టాఫ్ అయితే చేసి ఇచ్చేస్తారనమాట. అంటే రిజిస్ట్రేషన్, లాగిన్ ప్రాసెస్, సో ఎగ్జామ్ స్టార్టింగ్ ఇవన్నీ కూడా చేసేసి ఇచ్చేస్తారు. మనం జస్ట్ క్వశ్చన్ వచ్చినప్పుడు సో అక్కడ కూర్చుని కెమెరా వైపు వెబ్ గేమ్ తెలుసు కదా, సో వెబ్ గేమ్ మాత్రం చూస్తూ అంటే వెబ్ గేమ్ నుంచి పక్కకు వెళ్ళిపోకూడదు అనమాట. అదొక మిస్టేక్ గుర్తుపెట్టుకోండి. సో పక్కకు తిరిగి ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు, మాట్లాడవచ్చు, చేయొచ్చు, బట్ కెమెరా నుంచి మొత్తానికి బయటకు వెళ్ళిపోకూడదు అనమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా సో ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా రిజిస్టర్ అవుతున్నారు ఇవన్నీ కూడా లైవ్లో నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చూపించాను, చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యూ నోటీస్ ఏ రిక్యూరింగ్ ఎర్రర్ ఇన్ ఏ రిపోర్ట్ యూ ప్రిపేర్, వాట్ ఈస్ యువర్ మోస్ట్ లైక్లీ రెస్పాన్స్? సో మీ యొక్క రెస్పాన్స్ ఏంటి? సో ఇక్కడ బెస్ట్ ఆప్షన్ చూసుకుంటే మనకి సో ఆప్షన్ బి చూడండి, ఇన్వెస్టిగేట్ ద రూట్ కాజెస్ అండ్ ఇంప్లిమెంట్ అని ఉంది చూడండి. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ అనమాట. సో మనం చూసుకోవాల్సింది ఒక్కటే, ఇచ్చిన 4 ఆప్షన్స్లో పాజిటివ్ ఆప్షన్ ఏముందో చూసుకోవాలన్నమాట. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సో ఆప్షన్ బి మీద క్లిక్ చేసి
నెక్స్ట్ క్వశ్చన్పై క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ క్వశ్చన్ అయితే వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా సైకోమెట్రీకి సంబంధించిన క్వశ్చన్స్ అండి. ఇప్పటికే నేను చాలా క్వశ్చన్స్ ఒక 50 అబవ్ క్వశ్చన్సే సో మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంటానండి. సో వాటికి సంబంధించినే మనకి ఎగ్జామ్లో వచ్చినాయి అనమాట. సో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్సే వచ్చినాయి అనమాట. సో ఎవరు కూడా అంటే ఫర్దర్గా ఎగ్జామ్స్ ఉన్న రీషెడ్యూల్ వాళ్ళకి ఎగ్జామ్ ఉన్నా కూడా ఆ వీడియోస్ చూస్తే మీకు కొంచెం హెల్ప్ అవుతుందండి. సో మనం నెక్స్ట్ క్వశ్చన్పై క్లిక్ చేయగానే 14th క్వశ్చన్ అయితే వచ్చేసింది కదా. ఇలా మనం క్వశ్చన్ చూసుకొని దాని యొక్క మీనింగ్ తెలుసుకుని పాజిటివ్ ఆప్షన్ ఏముందో మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ 14th క్వశ్చన్ వచ్చింది చూడండి. ద హై ప్రయారిటీ టాస్క్ అరైవ్స్ వైల్ యూ మేనేజింగ్ సెవెరల్ అదర్ డెడ్ లైన్స్. సో హౌ డూ యూ మేనేజ్ యువర్ టైం? సో అలాంటి డెడ్ లైన్ వచ్చినప్పుడు మీరు మీ యొక్క టైంని ఎలా మేనేజ్ చేసుకుంటారు? సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ అనమాట. రీప్రయారిటీస్ టాస్క్, కమ్యూనికేట్ చేంజెస్ అండ్ ఫోకస్ ఆన్ ద హై ప్రయారిటీ ఐటమ్. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. సో దానిపై క్లిక్ చేసి మనం నెక్స్ట్ క్వశ్చన్పై క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి. యూ రిసీవ్ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ దట్ యువర్ రీసెంట్ వర్క్ మిస్డ్ స్మాల్ ఎర్రర్. సో వాట్ ఈజ్ యువర్ మోస్ట్ లైక్లీ రెస్పాన్స్? ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ అండి. సో దానిపై క్లిక్ చేసి నెక్స్ట్ క్వశ్చన్. ఎందుకంటే సైకోమెట్రీకి సంబంధించిన క్వశ్చన్స్ డెడ్ ఈజీగానే ఉంటాయి, అంటే చూడగానే పెట్టేసేలాగానే ఉంటుంది. సో అలానే మనం ఒక్క ఆప్షన్ మీద చూస్ చేసుకొని ఒక్క ఆప్షనే పెట్టేయడం కాదు. ఇప్పటి వరకు ఒక్కొక్క ఆప్షనే ఉంది. సో కొన్ని క్వశ్చన్స్కి అయితే 2 ఆన్సర్స్ అయితే ఉంటాయన్నమాట. అందుకే ఇచ్చిన 4 ఆప్షన్స్ కూడా కొంచెం అబ్జర్వ్ చేసి మనం బెస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఇచ్చిన 4 ఆప్షన్స్లో కూడా మనకి 2 బెస్ట్ ఆప్షన్స్ ఉంటాయి, అవి కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ క్రాస్ ఫంక్షనల్ మీటింగ్ రిక్వైర్స్ యూ టు ప్రెజెంట్ ఏ కాంప్లెక్స్ ఐడియా టు నాన్ ఎక్స్పర్ట్స్. క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? హౌ వుడ్ యూ ఇన్ష్యూర్ యూ మెసేజ్ ఇన్ అండర్స్టూడ్ బై ఎవ్రీ వన్. ఇక్కడ బెస్ట్ ఆప్షన్ చూసుకుంటే ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ అండి. సో ఫస్ట్ చూడండి. యూజ్ క్లియర్గా మాట్లాడడం, అంటే సింపుల్ లాంగ్వేజ్ అండ్ చెక్ ఫర్ అండర్స్టాండ్ రెగ్యులర్లీ. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఆప్షన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ క్వశ్చన్పై క్లిక్ చేస్తే మనకి సింపుల్గా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేస్తుంది. చూసారు కదా, సైకోమెట్రీకి సంబంధించిన 6 క్వశ్చన్స్ అని. రైట్ సైడ్ చూడండి నావిగేషన్ క్వశ్చన్, నావిగేటర్లో పక్కన టైం ప్లే అవుతుంది. అండ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ సంబంధించిన 10 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి అని గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అలాగే సైకోమెట్రీకి సంబంధించిన 6 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి అని వచ్చినాయి. సో పైన కూడా మనకు ఒక లైన్ కనిపిస్తుంది అనమాట. సో టోటల్ 40 క్వశ్చన్స్కి టైం ప్లే అవుతుంది, సిగ్నల్ ఇవన్నీ కూడా వస్తే ఏ టాపిక్లో క్వశ్చన్స్ వస్తున్నాయో కూడా సింపుల్గా తెలుస్తుంది అనమాట. మనం జాగ్రత్తగా క్వశ్చన్స్ చూసుకొని ఆన్సర్ చేయడమే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 17th క్వశ్చన్. యూ మస్ట్ ప్రెజెంట్ ఏ కాంప్లెక్స్ ఐడియా to a non-technical audience. Which elements would improve the క్లారిటీ ఫర్ యువర్ ప్రజెంటేషన్? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ అండి. చూడండి. యూజ్ సింపుల్ ఎనాలజీస్ అండ్ విజువల్స్ ఎగ్జాంపుల్స్ టు ఎక్స్ప్లెయిన్ కాన్సెప్ట్స్. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యూ ప్రాజెక్ట్ స్కోప్ చేంజెస్ మిడ్ సైకిల్ డ్యూ టు న్యూ రెగ్యులారిటీ రిక్వైర్మెంట్స్. క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? విచ్ స్టెప్ డూ యూ టేక్ టు అడాప్ట్ ఎఫెక్టివ్లీ. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్గా చెక్ చేసుకోండి. అండ్ నన్ను ఎక్కువగా అడిగే ఒక డౌట్ అండి, డైలీ లాగిన్ అవ్వాలంటున్నారు కదా, ఎలా లాగిన్ అవ్వాలని అయితే చాలామంది అడుగుతున్నారు. నేను ఆల్రెడీ దానిపై ఒక వీడియో అయితే చేశానండి, క్లియర్గా లైవ్లో చూపిస్తూ కూడా చేశాను. అది ఒకసారి చెక్ చేయండి, తెలుస్తుంది. అండ్ మనకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డైలీ లాగిన్ అవుతే పాయింట్స్ అయితే యాడ్ అవుతాయి అనమాట. సో దానివల్ల ఉండే యూజ్ అయితే అదే అనమాట. ఇక్కడ 18th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ అండి. యాక్సెస్ ది ఇంపాక్ట్ అని ఉంది కదా, సో ఆప్షన్ కరెక్ట్ అనమాట. అండ్ ఎక్కువగా అడిగేది రీషెడ్యూల్ పెట్టుకునే ఆప్షన్ అయితే కనిపించడం లేదు అంటున్నారండి. సో రీషెడ్యూల్ ఆప్షను, లాగిన్ అయ్యే ఆప్షను, పాయింట్స్ గురించి, ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఇలా కంప్లీట్ ప్రాసెస్ క్లియర్గా ఒక వీడియో అయితే చేశాను. అది చెక్ చేస్తే మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ అండి. సో ఆప్షన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ క్వశ్చన్పై క్లిక్ చేయగానే మనకి ఇంకో 19th క్వశ్చన్ అయితే వచ్చేసింది కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ సైలెంట్ రిక్వెస్ట్ ఏ లాస్ట్ మినిట్ క్రియేటివ్ చేంజ్ దట్ కుడ్ ఇంప్రూవ్ ద ప్రొడక్ట్. మనల్ని ఏం క్వశ్చన్ అడుగుతున్నాడు? హౌ డూ యూ బ్యాలెన్స్ ద రిక్వెస్ట్ విత్ ఎగ్జిటింగ్ కమిట్మెంట్స్. ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ అండి. చూడండి. ఎవాల్యుయేట్ ద ఇంపాక్ట్ అండ్ పర్పస్ అని ఉంది కదా, సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్పై క్లిక్ చేసి నెక్స్ట్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. చెప్పాను కదా, ప్రీవియస్ క్వశ్చన్ అంటే మనం ముందు క్వశ్చన్స్ చూసుకోవాలంటే ప్రీవియస్ క్వశ్చన్
ఆప్షన్పై క్లిక్ చేసుకోవాలి. సో మనకి సర్వర్ బాగా పనిచేసి టెక్నికల్ ఇష్యూస్ ఏమీ లేకపోతే ఎగ్జామ్ చాలా సింపుల్గా ఒక హాఫ్ అన్ అవర్లోనే అయిపోతుంది అనమాట. ఇప్పటికే 37 మినిట్స్ అయింది. మనకి ఈ టెస్ట్ వచ్చేసరికి 45 మినిట్స్ కదా, అంటే 40 క్వశ్చన్స్ 45 మినిట్స్ అనమాట. ఇంకా లాస్ట్ క్వశ్చన్ చూడండి. యు ఆర్ ఫైనలైజింగ్ అన్ ఇంపార్టెంట్ రిపోర్ట్ విత్ టైట్ ఫార్మేటింగ్ అండ్ డేటా రిక్వైర్మెంట్స్. మనల్ని క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, విచ్ యాక్షన్స్ బెస్ట్ రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ ఎర్రర్స్ బిఫోర్ సబ్మిషన్. సో ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అయితే కరెక్ట్ అనమాట. ఆప్షన్ ఏ అండ్ బి 2 కూడా కరెక్టే అనమాట. సో అలా 2 ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఉంటాయి. కరెక్ట్గా చూసుకొని మనం ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ప్రతి క్వశ్చన్కి ఒకటే ఆప్షన్ ఉంటుంది కదా అనుకుంటే అలా ఏముండదు. ఇప్పుడు చూసారు కదా, ఫస్ట్ 9 క్వశ్చన్స్కి అంటే 11 to 19 క్వశ్చన్స్కి ఒకే ఆప్షన్ ఉంది. ఫైనల్గా లాస్ట్ క్వశ్చన్కి వచ్చేసరికి 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. 2 కరెక్ట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అవి కూడా చూసుకోండి. అలా అని ప్రతిదానికి ఉండదు. అక్కడక్కడ ఒక్కొక్క క్వశ్చన్కి 2 ఆప్షన్స్ అయితే ఇస్తాడు. సో ఇక్కడతో మనకి సైకోమెట్రిక్ క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయినాయి అనమాట. చూసారు కదా, సైకోమెట్రిక్ క్వశ్చన్స్ 10/10 అయితే వచ్చేసింది కదా. ఇంకా రిమైనింగ్ టెక్నికల్ క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. ఇప్పటికీ మనకి 36 మినిట్స్ 37 మినిట్స్ అలా అయిపోయింది కదా. ఇంకా మనకి అరౌండ్ 8 మినిట్స్ 9 మినిట్స్ అలా టైం ఉంది అంతే. సో ఆ 9 మినిట్స్లో మనకి టెక్నికల్గా 20 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయిపోవాలన్నమాట. ఇందులో మనకి పైథాన్ రాయమని, అలాగే సైన్స్కి సంబంధించిన, కెమిస్ట్రీకి సంబంధించిన ఏవేవో క్వశ్చన్స్ వచ్చినాయి. అవన్నీ కూడా నేను కంప్యూటర్కి సంబంధించిన ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. ఇక్కడతో మనకి సైకోమెట్రీకి సంబంధించిన 10 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయినాయి అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. మర్చిపోవద్దు, వెళ్ళే ముందు తప్పకుండా ఒక లైక్ చేసి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.